హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక్కొక్క మంచి ఐడియాతో అండ్ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ప్రెజెంట్ మనకి ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి వాటికి కూడా లోటస్ అనేది చాలామంది ప్రిపేర్ చేస్తున్నారు కదండి. అండ్ ఆన్లైన్లో కూడా షాప్ చేస్తున్నారు చాలామంది. సో నేను అది సింపుల్గా ప్రిపేర్ చేసి చూపిస్తానండి మీకైతే కనుక. అండ్ ముందుగా నేను చార్ట్ అనేది తీసుకున్నాను. ఆ చార్ట్ని ఆల్రెడీ పీసెస్ కింద కట్ చేసుకున్నానండి మీకు కొంచెం ఈజీగా చూపించడం కోసమని. అండ్ ఇలా నేను గ్లిటర్ పెన్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ గ్లిటర్ పెన్ అయితే తీసుకున్నానండి. సో దీని మీద నేను ఇప్పుడు లోటస్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, నేనైతే కనుక ముందుగా దీన్ని ఇలా డ్రా చేసుకున్నాను. సో దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం అనమాట. చూస్తున్నారు కదండి, ఇప్పుడు దీన్ని సేమ్ మనం ఎక్కడ కూడా షేప్ పోకుండా నీట్గా కట్ చేసుకుందాం దీన్ని లైన్గా. ఇప్పుడు చాలామంది ఇంట్లోనే ఓన్గా డెకార్ చేసుకుంటున్నారు కదండి. సేమ్ అలాగా ప్లెయిన్గా మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ కానీ లేదన్నట్టయితే కనుక ఒక మంచి క్లాత్ ఏదైనా ఉంటే వేసుకుంటాం కదా, దాని మీద ఇవి పెట్టుకుంటే చాలా బ్రైట్గా చాలా మంచి లుక్ వస్తుందండి. ఇదంతా మనం కాస్ట్ పెట్టి కొనే కంటే ఇంట్లో చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట. చాలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మనకి ఇది. అది ఆర్డర్ చేసుకొని వచ్చినప్పటికి టైం పట్టేటప్పటికి చాలా టైం పడుతుంది. ఇలా మనం ఒక హాఫ్ డే కూడా పట్టదండి, ఒక 2-3 అవర్స్లో ఈజీగా అయిపోతుంది మనకి ఇది. అండ్ చాలా చిన్న వస్తువుల్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం దీన్ని. చూస్తున్నారు కదండి లోటస్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి షేప్ బట్టే ఉంటుందండి ఇదంతా కూడా, మొత్తం అంతా ఈక్వల్గా నీట్గా రావాలి. సో ముందుగా అందుకే డ్రా చేసుకోవాలన్నమాట దీన్ని మనం. ఇదిగోండి నేను మిగతాయి కూడా సేమ్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడు ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. మన దగ్గర చాలా బాక్సెస్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్ బాక్సెస్. అలా నా దగ్గర ఇటువంటిది ఒకటి ఉంటే తీసుకున్నాను. సో దీని మీద ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లోటస్ ఉంది కదండి. సో దీన్ని మనం ఇప్పుడు దీన్ని స్టిక్ చేసుకోవాలి. దీని మీద గ్లూ అప్లై చేసుకొని నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఫ్లవర్ షేప్ కాబట్టి ఫ్లవర్ మీద సేమ్ మనం ఇలా వేసి అప్లై చేసుకోవచ్చు. నాకైతే ఇటువంటి సింపుల్ డిఐవైస్ ఇంట్లో చేసుకొని అవి ఇంట్లో డెకార్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చూడడానికి చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కేసు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చి ఎక్కడ తీసుకున్నావు ఏంటి అంటే, లేదు ఇలా నేను ఇంట్లోనే చేశానని చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా అడిగితే కనుక. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్ అని ఇంట్లోనే చేసుకుంటానండి. అండ్ ఇందులో మనం యూజ్ చేసేవి కూడా అంతగా ఏమీ లేవు కదా. సో అన్నీ మనకి అవైలబుల్గా వస్తువులే కాబట్టి సో హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. సో ఇలా స్టిక్ చేసుకున్నానండి. సో ఇలా అప్లై చేసుకున్న గ్లూని మనం సేమ్ ఇలాగా దీని మీద ఇలా పెట్టుకోవాలన్నమాట. సో రీయూజ్ కూడా అండి, మనకి ఇలా కార్డ్బోర్డ్ కూడా రీయూజ్ చేసుకున్నట్టే వేస్ట్ అవ్వకంటానా. సో మిగతాయి కూడా సేమ్ అలాగే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న కార్డ్బోర్డ్ని కూడా సేమ్ మళ్ళీ ఫ్లవర్ షేప్ కింద కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడు ఇదిగోండి కార్డ్బోర్డ్ మీద ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనం దీన్ని. మిగతాయి కూడా సేమ్ ఈ ప్రాసెస్లోనే కట్ చేసుకోవాలి నీట్గా. షేప్ ఎక్కడ కూడా మనకి ఇది అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలి. సో అన్నీ కూడా నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నట్లకి ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇలాగా ఎంటీగా ఉండడం నచ్చలేదు. సో అందుకోసం అని చెప్పేసి దీని మీద ఒక మంచి కింద నా లీవ్స్కి గ్రీన్ కలర్ వచ్చేలాగా గ్రీన్ కలర్ పెయింట్ వేసుకోవచ్చు. అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో ఇలా లీఫ్ షేప్ ఉంది కదా, లీఫ్ షేప్ మాత్రం వేసుకోవాలి. ఇది లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి తీసుకుందామని చెప్పి విష్ లిస్ట్లో కూడా యాడ్ చేశానండి. కానీ నాకు ఎందుకో ఇంత సింపుల్ కూడా తీసుకోవడం ఎందుకు, మనం చేసుకుంటే ఇంట్లో బాగుంటుంది కదా, సో చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అనిపించి సో తీసుకోలేదు. ఇదైతే నేనే ప్రిపేర్ చేసుకున్నాను, చాలా సింపుల్గా తక్కువ కాస్ట్లో అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చి మీకు ఇంకొక యూజ్ టిప్ ఒకటి చెప్తానండి. ఏం లేదండి, మీరు ఏదైతే చార్ట్ తీసుకుంటారో లేదంటే A4 షీట్ తీసుకుంటారో అది తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ కొంచెం స్ట్రాంగ్గా క్వాలిటీ ఉన్న పేపర్ తీసుకోండి. ఎందుకంటే గ్లూ అప్లై చేస్తాం కదా, మనం గ్లూ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి మనకి అది కొంచెం గ్లూ అప్లై చేయగానే బ్యాక్ సైడ్ నుంచి కలర్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మనం ఏదైతే కలర్ బ్యాక్ సైడ్ వేస్తామో ఆ కలరు. సో అందుకోసం అండి ఇక్కడ నేను తీసుకుంది ప్యారెట్ గ్రీన్ కలరే, బట్ కాకపోతే అది కొంచెం డ్రై అయిన తర్వాత మీకు కలర్ డార్క్ గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. సో ఇలా కంప్లీట్గా లీఫ్ షేప్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదండి లోటస్ ఫ్లవర్ అని. ప్రతి ఒక్కటి లోటస్తోనే వస్తుంది. అండ్ లక్ష్మీదేవికి కూడా
ఈ ఫ్లవర్ అంటే ఇష్టం కాబట్టి సో ఇలా ఈజీగా అండ్ సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు మనం. ఇదిగోండి, మిగతాయి కూడా సేమ్ ఇలాగే పెయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా గ్రీన్ కలర్ పెయింట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ పైన షేప్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది, కానీ లోటస్ అని ఇక్కడ కొంచెం షేప్ కనిపించట్లేదు కదండి. సో మనం ఏదైతే డ్రా చేసుకున్న షేప్ హైలైట్ అవ్వాలి అని అనుకున్నట్టయితే, అంటే మనకి హైలైట్ అయ్యేలా చూపించడానికి నేను ఇక్కడ గోల్డ్ కలర్ యూస్ చేస్తున్నానండి. గోల్డ్ కలర్ అనేది తీసుకొని సో మనం ఏదైతే డ్రా చేసుకున్నామో సో ఇలా తీసుకొని దాన్ని చూసారా షేప్ ఎంత హైలైట్ అవుతుందో ఇప్పుడు. సో సేమ్ ఇలాగే మిగతాయి కూడా వేసుకోవాలన్నమాట మనం. ఈ గోల్డ్ కలర్ ప్లేస్లో మీరు ఇక్కడ సిల్వర్ కలర్ కానీ లేదనంటే ఇంకొంచెం షేప్ హైలైట్ అయ్యే కలర్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి. అండ్ లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే లేస్ లేదు, సో అందుకని నేను గోల్డ్ కలర్ ఇలా ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. చూస్తారండి గోల్డ్ కలర్ వేసిన తర్వాత అసలు ఎంత హైలైట్గా కనిపిస్తుందో, లోటస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా మనకి ఇది. సో ఇది కొంచెం గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ కొంచెం డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ఒకటి తీసుకున్నానండి. ఈ సిల్క్ థ్రెడ్ ప్లేస్లో మీరు కావాలన్నట్టయితే ఊల్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఊల్ లేదు, సో అందుకని నేను పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా ఒక చిన్న బుక్ తీసుకొని ఆ బుక్ సాయంతో ఇలా ఒక 20 to 30 రౌండ్స్ తీసుకోవాలండి. ఇలా 20 to 30 రౌండ్స్ తీసుకున్న తర్వాత దీన్ని బుక్ నుంచి ఇలా సపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా సపరేట్ చేసి తీసిన దాన్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన దానికి మనం ఇక్కడ థ్రెడ్తో ఇక్కడ చిన్న టై చేసుకోవాలన్నమాట. ముడి కింద వేసుకోవాలి దీన్ని. ఇలా తీసుకున్న థ్రెడ్ ఉంది కదండి, ఇంకోండి సన్నంగా థ్రెడ్ తీసుకొని ఒక 2-3 రౌండ్స్ ఇలాగా రౌండ్ చేసుకొని నార్మల్గా మనం ముడులు వేసుకుంటాం కదండి, సేమ్ అలాగే ముడి వేసుకోవాలన్నమాట. సేమ్ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక చిన్న నాట్ వేసుకోవాలి. ఇలా టై చేసుకున్నది ఉన్నది కదండి, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కింద ఏదైతే ఇలా కనిపిస్తుందో దాన్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చిన్న హ్యాంగింగ్లా వస్తుంది మనకి ఇది. ఇలా సేమ్ మనం ఎన్నైతే లోటస్ ఫ్లవర్స్ చేసుకుంటామో సేమ్ అలాగే మిగతాయి కూడా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఫస్ట్ మనం ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లోటస్ ఉంది కదండి, సేమ్ దానికి ఇక్కడ పైన ఒక హోలు కింద ఒక హోలు మనకి సూదితో కానీ లేదంటే కనుక పెన్తో కానీ దేనితోనే షార్ప్గా ఉన్న దాంతో పెట్టుకోవచ్చు. ఇలా నీడిల్కి 2 to 3 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్ ఉంటుంది కదండి, సేమ్ ఆ థ్రెడ్ని మనం ఇలా తీసుకొని ముందు ఏదైతే మనం ఫ్రంట్ పైన అయితే హోల్డ్ చేసుకున్నామో దానికి సూది ద్వారానే పెట్టుకోండి. ఎందుకంటే మనకి దాంట్లో థ్రెడ్ వెళ్ళడం కష్టం కాబట్టి సో ఇలా సూది యూజ్ చేసుకోండి. సో ఇలా తీసి దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం టై చేసుకోవాలండి. జస్ట్ మనకి ఇలా హ్యాంగ్ అయ్యేలాగనమాట. జస్ట్ ఇలా పిన్గా ఏదైనా పెట్టుకుంటే సెక్యూర్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ఇప్పుడు నేను దీనికోసం అని చెప్పి ఒక చిన్న థ్రెడ్ని ఇలా టై చేసుకున్నానండి. 2 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకుని ఇలా టై చేసుకున్నాను. ఏదైతే మనం ముందుగా చిన్న హ్యాంగింగ్ చేసుకున్నామో థ్రెడ్తోని సో దాన్ని మనం ఫస్ట్ ఇలాగా ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ నుంచి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ఇలా ఉంచుకోండి. పూసలు అయితే ఉన్నాయి నా దగ్గర, సో ఇవి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ పూసలు ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా లోటస్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దీని కిందన హోల్ చేసుకున్నాం కదా, హోల్ దగ్గర టై చేసుకోవాలి దాన్ని. చూస్తున్నారండి ఎంత బ్యూటిఫుల్ అండ్ సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే హ్యాంగింగ్ లోటస్ రెడీ. చాలా సింపుల్ చేసుకోవడం, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సో వీటిని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. రండి ఫైనల్ ఫినిషింగ్ అనమాట ఇది. సో మనం ఇలా బ్యాక్డ్రాప్ ఏదైనా కలర్ పెట్టుకుంటే గ్రీన్ కానీ పింక్ కానీ ఎల్లో కలర్ కానీ సేమ్ ఇలా వస్తుంది మనకి ఇది బ్యాక్డ్రాప్ అనేది. చూసారా? సో ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే కంపల్సరీ కనుక కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు ఇలా కావాలంటే కనుక గుమ్మం దగ్గర కూడా సేమ్ అని దీనిలో ప్లేస్ చేసుకోవచ్చండి. ద్వారబంధం ముందు కానీ దేవుడి మూల కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి దీన్ని. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్.